హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి, పచ్చి మామిడికాయలతోని పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలోకి, దోశకి, ఉప్మాకి చాలా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక స్పూను ఈ పచ్చి మామిడికాయల పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కమ్మగా తిన్నారంటే అన్నం మొత్తం వదిలిపెట్టకుండా తింటారు. అంతా బాగుంటుంది. ఈ పచ్చి మామిడికాయల పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో ఇప్పుడు మనం చూసేద్దామా. రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇవి చూడండి, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా. ఈ 2 మామిడికాయలతోని, పచ్చి మామిడికాయలతోని తొక్కు పచ్చడి చూపించబోతున్నాను. ఈ పచ్చడి బయట పెట్టుకున్నా కూడా 4-5 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారంకు పైగా 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి, ఉప్మాలోకి, అలాగే చపాతీకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఈ మామిడికాయలను ముక్కలుగా కట్ చేసుకొని వస్తాను. చూడండి, మామిడికాయ ముక్కలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రావాలి. చూడండి, చాలా పుల్లగా ఉన్నాయండి, భలే బాగుంటుంది. ఇది మీకు ఇష్టమైతే రోట్లో నూరుకోవచ్చు, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కచ్చా పచ్చాగా. ఒకవేళ మీరు ఒక 2 రోజుల పాటు నిల్వ ఉంచుకొని అన్నంలోకి తినాలనిపిస్తే పచ్చి ఉల్లిగడ్డ వేసుకొని కూడా తినొచ్చు. లేదంటే 4-5 రోజులు ఉండాలనుకుంటే పచ్చి ఉల్లిగడ్డ లేకుండా వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. చూద్దామండి ఎలా చేసుకోవాలనో. రండి, వీటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఈ మామిడికాయల ముక్కలు తొక్కు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టిన మామిడికాయలు, ఎల్లిపాయలు, 1 టీ స్పూను టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కారం, ఉప్పు, ఆవాలు. ముందుగా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఎండాకాలం కదండి, ఉడకపోస్తుందని ఫ్యాన్ వేసుకున్నా. ఫ్యాను శబ్దం వినబడుతుంది మీకు. ముందుగా 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి పెన్నం వేడెక్కినాక మెంతులు వేసిన తర్వాత ఇవి కొద్దిగా చిట్టపటం అన్న తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకుందాం. చాలా బాగుంటుంది. ఈ ఆవాలు, మెంతులు వేగిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా వేగనిద్దాం. చూడండి, టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ 3 డ్రై రోస్ట్ చేసుకుందామండి. రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదా మామూలుగా మనము మిక్సీలో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. రోలు లేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి. వావ్, మంచి వాసన వస్తుందండి. ఇవన్నీ వేయిస్తున్నాం కదా, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. బయట పెట్టుకుంటే మనకు 4 రోజులైనా ఉంటుంది. లేదు అప్పటికప్పుడు దంచుకొని తినాలంటే పచ్చి ఉల్లిగడ్డ వేసుకొని దంచుకొని తినండి, చాలా బాగుంటుంది పచ్చి ఉల్లిగడ్డ. ఇప్పుడు వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ముందుగా ఒక రోలు తీసుకొని ఇవి చూడండి అన్నీ వేగిపోయినాయి. ఈ రోట్లో వేసి మెత్తగా దంచుకుందాం. ఇందులోకి ఉప్పు వేసి, రుచికి తగినంత ఉప్పు వేసి, మెంతులు ఇవన్నీ వేసి బాగా దంచుకుందాం. మీకు రోలు అవైలబుల్గా లేని వాళ్ళైతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను దంచుకుంటే రుచి బాగుంటుంది అనే ఉద్దేశంతోనే దంచుతున్నానండి. మంచి వాసన వస్తుంది. జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే ఉప్పు. ఈ పొడి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా కొద్దిగా మామిడికాయ ముక్కలు, అలాగే ఎల్లిపాయ ఇవన్నీ వేసి దంచేసుకున్నాం కచ్చా పచ్చాగా. ముక్కలు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. అలాగే కొద్దిగా రుచికి తగినంత కారం వేసి దంచేసుకుందాం. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఇలాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలు వేసుకుందాం. నేను ఇది కొద్దిగానే కదా చేసింది, ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే 1 or 2 days అయితే ఉల్లిపాయ ఏం కాదు. ఒకవేళ 4-5 days అంటే ఉల్లిపాయ వేసుకోవద్దండి. చూడండి, పచ్చి ఉల్లిపాయలు వేసి ఇలాగా నూరుకుందాం. బాగుంటాయి ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటే.
ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇదంతా తీసేసుకొని ఎంత బాగుందో కదా పచ్చి మామిడికాయ పచ్చడి. చూడండి ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతుంటే ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. తప్పకుండా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ చూడండి ఆయిల్ వేసాను. పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ చిటపటమనాలి. ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఇంగువ, ఇప్పుడు దంచి పెట్టుకున్న మామిడికాయ తురుము ముద్ద ఉంది కదా ఇది, అలాగే వేయించుకున్న మెంతులు, జీలకర్ర, ఈ పొడి కూడా వేసి కలిపేసేద్దాం. చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి. వేడి వేడి అన్నంలో ఒక ముద్ద ఇది వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని కమ్మగా ఉంటే టేస్టీ పచ్చి మామిడికాయతోని పచ్చడి. ఓ పద్దిరిపోయింది. సన్నగా తరిగిన కొత్తిమీర ఎంత బాగుంది కదా. ఇప్పుడు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వేడి వేడి అన్నంలోకి పచ్చి మామిడికాయలతో పచ్చడి చూస్తున్నారు కదా ఎంత కమ్మగా ఉందో. ఇప్పుడే నూరాను కదా రోట్లో. ఇది పచ్చి మామిడికాయలతో పచ్చడి, అలాగే అన్నము, నెయ్యి వేసుకుందాము. కమ్మటి మామిడికాయ పచ్చడిలోకి కమ్మటి నెయ్యి చూడండి. భలే ఉంటుందండి ఈ మామిడికాయ పచ్చడి. ఉప్మాకు, దోశకు, అలాగే వేడి వేడి అన్నంలోకి కమ్మగా ఉంటుంది. వావ్, చూడండి టేస్ట్ చేస్తాను. అద్భుతంగా ఉందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీరు కూడా చేసుకొని తిని పచ్చి మామిడికాయతోని పచ్చడి. ఓకేనా? ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, తప్పకుండా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? బాయ్. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను.